రామ్ టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాట పొత్తుల అంశం కొలిక్కొచ్చేసింది. 3 కూటములు, డిఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి. కోర్స్ డిఎంకే కూటమి అందరికన్నా ముందుగా ప్రకటించడం జరిగింది. అదేంటో ఒక్కసారి ఈ కూటములు అన్నీ కూడా ఒకసారి చూద్దాం. ముందుగా డిఎంకే కూటమిలో ఉన్న పార్టీల లిస్టు కూడా మీకు ఇచ్చాను. ఆల్మోస్ట్ 8 పార్టీలు ఉన్నాయి. ఈ 8 పార్టీలు కూడా ఆల్మోస్ట్ పోయినసారిదే ఈసారి కూడా ఇవ్వటం జరిగింది. యాక్చువల్గా కాంగ్రెస్ చాలా పెద్ద డిమాండ్ పెట్టింది, అయినా డిఎంకే దానికి ఈల్డ్ కాలేదు. అట్లానే వీసీకే కూడా నాన్ రిజర్వ్డ్ సీట్ కావాలని చెప్పి అడిగింది, అయినా ఈల్డ్ కాలేదు. ఆల్మోస్ట్ స్టేటస్ కోయిజం. పోయినసారి ఎలియన్స్లో ఏదైతే ఉందో అదే ఉంది ఇవాళ. కాకపోతే ఏదో ఒకటి అర తేడా వచ్చింది తప్పితే పెద్దగా తేడా రాలేదు. దీని లిస్ట్ నేను ఇచ్చాను కాబట్టి మీకు అర్థమవుతా ఉంది. డిఎంకే 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. చివరిలో ఉన్న కేఎండికే డిఎంకే సింబల్ మీద పోటీ చేస్తుంది. 22 వాళ్ళ సింబల్ మీద పోటీ జరుగుతున్నాయి. ఇది డిఎంకే కూటమి వరకు. సరే, డిఎంకే దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ప్రధాన మార్పు, కోయంబత్తూరులో సిపిఎం ఎంపీగా గెలిచారు పోయినసారి. ఈసారి సిపిఎంని కోయంబత్తూరు వద్దు, మీరు దిండిగల్లో పోటీ చేయమని చెప్పారు. కోయంబత్తూరు స్వయంగా డిఎంకే తీసుకుంది. అది ఇక్కడ జరిగినటువంటి డిఎంకే కూటమిలో ప్రధాన మార్పు. కోర్స్ కాంగ్రెస్ కూడా సీట్లు మార్చడం జరిగింది, కొన్ని సీట్లు. సో కాబట్టి మొత్తం మీద నంబర్ అయితే సేమ్ నంబర్. నెక్స్ట్ డిఎంకే వ్యతిరేక కూటమి గురించి మనం మాట్లాడుకుందాం. డిఎంకే వ్యతిరేక కూటమి అదవరకు అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ఉండేది 2019లో. ఆ డిఎంకే వ్యతిరేక కూటమి అన్నాడీఎంకే ఆధ్వర్యంలో అన్నది ఇప్పుడు 2గా చీలింది. అన్నాడీఎంకే బీజేపీ నుంచి విడివడి సపరేట్గా పోటీ చేస్తుంది. దాంట్లో ఎవరున్నారు భాగస్వాములని చూస్తే ఎవరు రాలేదు కాబట్టి గతి లేక ఈ అగ్రిమెంట్ చేసుకుంది. డిఎండికే కెప్టెన్ విజయకాంత్. యాక్చువల్గా కెప్టెన్ విజయకాంత్ చనిపోయిన తర్వాత అసలు ఆ పార్టీకి పెద్ద విలువ లేదు. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 2% కూడా ఉన్నట్లేదు వాళ్ళకి. సో ప్రేమలత తీసుకున్న తర్వాత అది అంత ట్రాక్షన్ అయితే వచ్చే అవకాశమే లేదు. ఎవరూ లేరు కాబట్టి ఏదో విధంగా మేము కూడా ఒక ఎలియన్స్ పెట్టామని చెప్పటం కోసం ఒక 5 సీట్లు డిఎండికేకి ఇచ్చింది. ఓకే, అది వేరు. అయినా ఆ దృష్టిలో వేస్ట్ అవుతుంది తప్పితే మిగతా అక్కడ ట్రయాంగిల్ ఫైట్ బదులు డైరెక్ట్ ఫైట్ ఉంటుంది డిఎంకే కూటమికి బీజేపీ కూటమికి. అది పక్కన పెట్టండి. ఎస్డిపిఐ వీళ్ళకి సీట్ ఇవ్వటం అనేది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఎస్డిపిఐ అనేది తీవ్రవాద సంస్థ ఒక విధంగా. పిఎఫ్ఐ ఏదైతే బ్యాన్ చేశారో దాని రాజకీయ అనుబంధ సంస్థ ఎస్డిపిఐ. దాంతో ఒప్పందం చేసుకుంది అన్నాడీఎంకే. అంటే బీజేపీ తోటి పర్మనెంట్గా వాళ్ళు తెగతెంపులు చేసుకున్నట్టే. ఇది కొంచెం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఎస్డిపిఐ తోటి ఒప్పందం చేసుకోవటం అనేది నీకు ఒక ఫండమెంటల్ ఆర్గనైజేషన్, ఏదైతే ఇస్లామిక్ ఫండమెంటల్ ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళతోటి, అంటే ముస్లిం లీగ్ అయినా పర్వాలేదు కానీ ఇది ఎస్డిపిఐ అంతకన్నా చాలా ప్రమాదకరమైనటువంటి ఆర్గనైజేషన్. ఎవరు దీంతో పొత్తులు పెట్టుకోరు. సో అది దాని పరిస్థితి. కోర్స్ పిటి పుదియ తజిగం కృష్ణస్వామి అని ఉన్నాడు, ఆయన టెంకసీ వరకే పరిమితం. టెంకసీ ఆయనకి ఇస్తారు. ఇది అన్నాడీఎంకే కూటమి. పెద్దగా ఈసారి అందరూ అసలు తేలిపోయింది. ఆ కూటమే పెద్ద అసలు ప్రాముఖ్యత లేనటువంటి కూటమి. మూడోది ఇంపార్టెంట్ ఎన్డీఏ కూటమి. దీని గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకనంటే చాలా మందికి దీంట్లో ఉన్న పార్టీలు ఏంటి, వాటిని గురించి కూడా పూర్తి వివరాలు తెలియదు. ఒక్కసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. 8 పార్టీల కూటమి ఇది. ఇది కాకుండా కూడా బయట నుంచి మద్దతు ఇచ్చే చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. సౌత్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇంకా చాలా ఉన్నాయి. పన్నీర్ సెల్వం కూడా లోక్సభకు పోటీ చేయకుండా లోక్సభకు ఎన్డీఏకి మద్దతు ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్నాడని తెలిసింది. అది ఇవాళ ఆయన ప్రకటన చేయొచ్చు. తర్వాత ఏమిటి పార్టీ ఈ బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి స్పెషాలిటీ ఏంటంటే
సామాజిక ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. సామాజిక కూటమి ఇది. రాజకీయ కూటమి అనే దానికన్నా సామాజిక కూటమి అంటే అప్రోప్రియేట్గా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ, టీఎంసీ తప్పితే మిగతా పార్టీలన్నీ ఆ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. టీఎంసీని ఆ మాట అనను నేను. ఎందుకంటే జీకే మూపనార్ టైం నుంచి అది కాంగ్రెస్కు నిజమైన వారసత్వంగా అది తమిళ కాంగ్రెస్గా కొనసాగుతూ ఉంది కాబట్టి దాన్ని పక్కన పెడితే మిగతా పార్టీలన్నీ ఆ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం వహించే ఈ మొత్తం సీట్లు చూశారు నేను ఇచ్చినవి. బీజేపీ 20 పోటీ చేస్తూ ఉంటే పిఎంకే 10, టీఎంసీ 3, ఏఎంఎంకే అన్నా మున్నెట్ర కజగం 2, ఐజేకే ఇండియన్ జస్టిస్ పార్టీ ఇది 1, న్యూ జస్టిస్ పార్టీ ఇది 1, ఐఎంకేఎంకే 1, టీఎంఎంకే 1, తమిళ్ మక్కల్ మున్నెట్ర కజగం. చివరి 4 కూడా బీజేపీ గుర్తుపై పోటీ చేస్తున్నాయి, పువ్వు గుర్తు మీద. సో అది ఇంపార్టెంట్. అంటే బీజేపీ మొత్తం 20తో పాటు 24 కమలం గుర్తుపై పోటీ జరుగుతూ ఉంది ఇప్పుడు. సో ఇది దీని యొక్క స్వరూపం. అయితే ఎవరు, నేను అన్నాను కదా ఇది సామాజిక వర్గాల కూర్పు అని చెప్పాను కదా. ఎలా అనుకుంటామనంటే పిఎంకే చూసుకోండి, ఇందులో పిఎంకే 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. వీళ్ళు ప్రధానంగా 1 ఇయర్లండి. అంటే న్యూమరికల్లీ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ నార్థర్న్ అండ్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ తమిళనాడు. వాళ్ళకి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు డామినేటెడ్ పార్టీ. మిగతా వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు, కానీ డామినేటెడ్ పార్టీ రామదాసు పార్టీ, డాక్టర్ ఎస్ రామదాస్ స్థాపించిన పార్టీ. రెండోది ఏఎంఎంకే అన్న మక్కాల మున్నేట్ర కజగమే ఏదో పేరు. ఇది ముక్కలు ఉత్తర్స్ తేవర్స్ అంటారు కదా. ఈ టీటీవీ దినకరన్, ఈ శశికళ వాళ్ళ వర్గానికి సంబంధించిన ఓ పన్నీర్ సెల్వం దానికి సంబంధించింది ఆ సామాజిక వర్గానికి. సరే టీఎంసీ ఇందాకనే చెప్పాను కదా రాజకీయ పార్టీగా తీసుకుందాం దాన్ని. ఎన్జేపీ న్యూ జస్టిస్ పార్టీ ఇది అక్కడది. ఇది ఎవరిదా అని చూస్తే డాక్టర్ ఏసి షణ్ముగం. ఏంటి అంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మొదలయార్సు కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ అనుకున్న. మొదలయార్సు వైడ్ స్ప్రెడ్గా ఉంటారు తమిళనాడులో, దాదాపు 8% ఉంటారు వీళ్ళు. బిజినెస్ కమ్యూనిటీ, ఎంటర్ప్రెన్యూర్ క్వాలిటీస్ ఉన్నటువంటి కమ్యూనిటీ. వీళ్ళకు సంబంధించినటువంటి పార్టీ ఇది ఎన్జేపీ. డాక్టర్ ఏసి షణ్ముగం. ఈయనకు చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల, చాలా ఆరణి, తర్వాత వెల్లూరు, వీటన్నిటిలో ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని, రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్ అని, ఇట్లా చాలా ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన పార్టీ ఇది. ఇది మొదలయార్సుకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఇతను వెల్లూరు నుంచి పోటీ చేస్తాడు. వెల్లూరు పార్లమెంటు మనకి దగ్గరలో ఉంటుంది, బోర్డర్లో. తర్వాత ఐజేకే ఇది టిఆర్ పారివెందర్. టిఆర్ పారివెందర్ అంటారు, టిఆర్ పచ్చిముత్తు అంటారు. ఎవరైనా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఈయన ఎవరంటే ఒక్కసారి మీరు నేను పేరు చెప్తే ఓ అంటారు. ఏంటంటే ఎస్ఆర్ఎం. ఎస్ఆర్ఎం పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి చాలా ఉన్నాయి. హాస్పిటాలిటీ సెక్టరు, ట్రాన్స్పోర్ట్ సెక్టరు చాలా ఉన్నాయి. దాని ఫౌండర్ ఈయన, ఈ టిఆర్ పారివెందర్. టిఆర్ పచ్చిముత్తు అంటారు. వీళ్ళ అబ్బాయే రవి పచ్చిముత్తు. ఇవాళ ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్స్ అని చూస్తుంది ఆయనే. వీళ్ళకి టీవీ కూడా ఉంది, పీటీటీవీ, పుదియ తలాయి మురాయి అనేటువంటిది. ఒక్కనాడు సన్ టీవీని దాటి కూడా నెంబర్ 1 అయింది ఇది ఒకనాడు. ఎంజీఆర్తో పాటు పెరిగిందండి. ఎంజీఆర్తో పాటు పెరిగినటువంటి పార్టీ ఇది. ఇతను అన్నాడీఎంకేలో ఉండేవాడు మొదట్లో. సో ఎంజీఆర్ పోయిన తర్వాత ప్రభా కొంచెం తగ్గింది, కానీ బిజినెస్లో బాగా సక్సెస్ అయ్యారు వీళ్ళు. సో వీళ్ళ తరఫున వీళ్ళు ఈ పీటీటీవీకి సంబంధించి ఎస్ఆర్ఎం గ్రూప్కి సంబంధించిన ఈయన టిఆర్ పారివేందర్ ఈయన పోటీ చేస్తున్నాడు దీంట్లో. ఒక సీటు అది బీజేపీ గుర్తుపై. ఇది వీళ్ళది క్యాస్ట్ వైజ్ ఏంటంటే ఇది సేలం దగ్గర అయింది ఒరిజినల్గా. ఫార్మింగ్ కమ్యూనిటీ, ఉదయార్ క్యాస్ట్ ఈయన, ఉడయార్ క్యాస్ట్. సో తర్వాత ఇంకొకటి టీఎంఎంకే, తమిళ మక్కల్ మున్నేట్ర కజగం, తమిళగా జాన్ పాండియన్. ఈయనెవరు?
దేవేంద్ర కుల వెల్లలార్. ఇదొకటి చాలా మీకు తెలుసుకోవాలి. దేవేంద్ర కుల వెల్లలార్ అంటే ఏమిటి అనేది. ఇదొక ఎస్సీ కమ్యూనిటీ. మర్చిపోవద్దు. వీసీకే ఉన్న తిరుమల వాళ్ళ వైపే అందరూ లేరు. సో ఇది ప్రధానంగా దక్షిణ తమిళనాడులో ఉంటుంది. ఈ దేవేంద్ర కుల వెల్లలార్సు దీని రిప్రజెంటేషనే ఈ జాన్ పాండియన్, ఈ టీఎంఎంకేకి రిప్రజెంటేషన్. వాళ్ళకు ఒక పార్లమెంట్ సీట్ ఇచ్చారు. తర్వాత ఐఎంకేఎంకే, ఇది దేవనాథన్ యాదవ్, యాదవ్ మహాసభ ప్రెసిడెంట్ ఈయన దేవనాథన్ యాదవ్. ఈయనకి విన్ టీవీ అనేది దానికి ఎండి కూడా ఈయన, డబ్ల్యూఎన్ టీవీ, విన్ టీవీ అనే దానికి. సో ఈయనకు ఒక సీట్ ఇచ్చారు. అంటే ఈ నాలుగు సామాజిక వర్గాలకు సంబంధించిన 4 సీట్లు ఇచ్చారు. కానీ వీళ్ళు నలుగురు కూడా బీజేపీ కమలం గుర్తుపై పోటీ చేస్తారు. ఇదండి స్థూలంగా. అంటే ఏంటి, రెయిన్బో కోయలేషన్ ఒక విధంగా. డిఎంకే ఏమో పార్టీల కోయలేషన్ అయితే ఇది సామాజిక వర్గాల రెయిన్బో కోయలేషన్ అని చెప్పొచ్చు తమిళనాడులో. ఏది అన్నామలై ఈ బీజేపీ ఎన్డీఏ కూటమి అనేది. ఇది స్వరూపం, 3 కూటముల స్వరూపం ఇది. ఇప్పుడు ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. అన్నామలై కోయంబత్తూరుగా 9 స్థానాలు డిక్లేర్ చేశారు వాళ్ళు. అందులో అందరూ కోయంబత్తూరుది ఊహిస్తున్నారు. పోటీ చేస్తాడా లేదా అనేది ముందు డౌట్ వచ్చింది. పోటీకి పెడతారా లేదా, ఆయన డైరెక్ట్గా సీఎంగా అసెంబ్లీకే పోటీ చేస్తాడని. కానీ ఇదే కరెక్ట్. అసలు ఆ ఉత్సాహం, ఒకసారి అన్నామలై సీట్లు పోటీ చేస్తున్నాడంటే కోయంబత్తూరు కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న కొంగునాడు మొత్తం 6-7 పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా ఒక ఎలక్ట్రిఫై అవుతుంది. అందుకని చెప్పి అన్నామలైని దించడం జరిగింది అక్కడ కోయంబత్తూరు. ఇది ముందుగానే ఊహించింది కాబట్టే డిఎంకే సిపిఎంని తప్పించేసి వాళ్ళే పోటీకి దిగుతున్నారు. అంటే వందల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు కోయంబత్తూరు మీద డిఎంకే. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి, జనానికి పరీక్ష ఇది. ఎందుకనంటే సెంథిల్ బాలాజీ లాంటి అవినీతి పరుణ్ణి పక్కనున్న కరూరు దగ్గర అరెస్ట్ చేసి జైల్లో ఉన్న ఆయన ఇదంతా చూసేవాడు కొంగునాడు. సో ఇవాళ అన్నామలై దానికి అసలు ఈ కరప్షన్కి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి అన్నామలైకి జనం నిరాజనం పెడతారా, లేకపోతే డిఎంకే ఇచ్చే డబ్బులకు లొంగిపోతారా అనే దానికి అగ్ని పరీక్ష కాబోతుంది కోయంబత్తూరు. దేశం మొత్తాన్ని కూడా అట్రాక్ట్ చేయబోతుంది కోయంబత్తూరు ఎన్నిక. అఫ్కోర్స్ దాంతోపాటు తమిళసై సౌందరరాజన్ని గవర్నర్గా రిజైన్ చేయించి సౌత్ చెన్నై సీటుకి పోటీ చేపిస్తున్నారు. అలానే నీలగిరి, మనం ఊటీ అని అంటాం కదా, ఈ నీలగిరి ప్రాంతం అంతా ఏ రాజా, డిఎంకే తరఫున ఒకనాడు కేంద్ర మంత్రిగా ఉన్న ఏ రాజా, కాంట్రవర్షియల్ పర్సన్, మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్, ఆయనకు వ్యతిరేకంగా ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి మురుగన్ పోటీ చేస్తున్నాడు. మురుగన్ పోటీ చేస్తున్నాడు. ఈయన రాష్ట్ర అధ్యక్షుడు, ఈయన రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు, తమిళసై సౌందరరాజన్ రాష్ట్ర పూర్వ అధ్యక్షురాలు. సో వీళ్ళందరూ దిగుతున్నారు. కన్యాకుమారి నుంచి ఎప్పట్లాగానే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ పొన్ను రాధాకృష్ణన్ మళ్ళా కూడా పోటీలోకి దిగుతున్నాడు. అఫ్కోర్స్ సోషల్ మీడియా అయితే కొంత వ్యతిరేకత ఉంది. అక్కడ విజయధరణి మొన్నే డిఎంకేకి రాజీనామా చేసి దీంట్లో చేరింది కదా, ఆవిడ పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. మరి ఆవిడకి ఇవ్వలేదు. ఇంకొక సీట్ ఇస్తారో లేదో తెలియదు. మరి పొన్ను రాధాకృష్ణన్కే మళ్ళా ఇచ్చారు. సెఫాలజిస్టులు ఏంటంటే ఆయన కాకుండా ఇంకొకరైతే గెలుస్తారని చెప్పి సెఫాలజిస్టులు చెప్పారు. చూద్దాం, వేవుంటే ఇవన్నీ పనిచేయవు. రెండో సౌత్ చెన్నై కూడా చాలామంది, ఎస్జి సూర్య చాలా బాగా వర్క్ చేసుకున్నాడు అక్కడ. ఖుష్బూ సుందర్ కూడా పోటీ చేస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళు పోటీ చేయకపోయినా స్పోర్టివ్గా వెంటనే ట్విట్టర్లో పెట్టాడు ఎస్జి సూర్య, నన్ను వేరే కాన్స్టిట్యున్సీ ఇస్తామని కూడా చెప్పారు, అయినా నేను వద్దన్నాను, నేను ఇదే కాన్స్టిట్యున్సీ నమ్ముకున్నాను, నాకేం ప్రాబ్లం లేదు, మా తమిళసై అక్క గెలవాలి, నేను రేపటి నుంచే మొత్తం కూడా ప్రచారంలో దిగిపోతానని. అది స్పోర్టివ్ స్పిరిట్ అంటే. ఆయన సౌత్ చెన్నై అడిగాడు సీటు, ఇవ్వనంత మాత్రాన అలిగి కూర్చోవటం కానీ అటువంటి చేయలేదు. ఖుష్బూ సుందర్ కూడా ట్విట్టర్లో ఆల్రెడీ గ్రీట్ చేసింది తమిళసైని, బెస్ట్ విషెస్ చెప్పింది. సో ఆ విధంగా వాళ్ళకేమి వ్యతిరేకత అటువంటి ఏమీ ఎక్కడా కనపడలేదు. మొత్తం మీద ఏంటంటే ఇది ఎన్నికలేమో ఏప్రిల్ 19 మొదటి దఫాలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎన్నికలు. సో కాబట్టి తమిళనాడులో ఇవాళ ఒక్కసారి బీజేపీ కూటమి డిఎంకే కూటమికి డి అంటే డి అనే స్థాయికి వచ్చేసింది. ఎలా జరుగుతుందో చూద్దాం. వాళ్ళ టార్గెట్ అయితే ఎన్డీఏది కనీసం డబుల్ డిజిట్.
గ్యారంటీగా వస్తాయి. తమిళనాడుని చెప్పలేమండి. ఎలా ఊహలు ఎట్లా మారిపోతాయంటే, అసలు ఎవరు ఊహించని దానికి భిన్నంగా కూడా ఫలితాలు వస్తూ ఉంటాయి. సో, కాబట్టి మనం ఇంకా టైం ఉంది. ఇంకా దాదాపు నెల రోజులు టైం ఉంది. సో, కాబట్టి ఈ నేరేటివ్ వచ్చేటువంటి 10, 15 రోజుల్లో ఎలా బిల్డప్ అవుతుందో దాని మీదే ఫలితం ఆధారపడుతుంది. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్‌లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.